మోటో H50 ఫ్యూజన్. మోటో నుంచి ఇంకొక ఆనిముత్య మొబైల్ ఇది. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ మోటో H40 నియో ఒక ఫోన్ వచ్చింది. సో అదే మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం ఈ సంవత్సరం ఈ ఫోన్ లాంచ్ చేశారు. సో ఈ ఫోన్ ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్లో పాజిటివ్స్ ఏ ఉన్నాయి, నెగిటివ్స్ ఏ ఉన్నాయి, వాళ్ళు పెట్టిన ప్రైస్ కి మొబైల్ ని కొనొచ్చా లేదా, దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే, బాక్స్ మొత్తం కార్డ్బోర్డ్ బాక్స్ ఇది, ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. ఈ మధ్య మోటో ఫోన్స్ లో ఒక పర్ఫ్యూమ్ కొడుతున్నారు, స్మెల్ అదిరిపోతుంది అసలుకి. బాక్స్ లో మనకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. కేస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఫోన్ తో పాటు 68 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, Type-C to Type-C కేబుల్ ఉంటుంది. బాక్స్ లో ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఒక స్క్రీన్ గార్డ్ మాత్రం బాక్స్ లో ఇవ్వాల. అండ్ ఇది ఇచ్చిన కేసు కూడా ఇది కట్ కేస్ అనమాట, అంటే సైడ్స్ ఓపెన్ ఉంటుంది. దీనివల్ల మీకు ఫోన్ కేసినప్పుడు ప్రొటెక్షన్ ఉండదు అనమాట. సైడ్స్ కింద పడిందంటే ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కేస్ క్వాలిటీ కూడా బాగాలేదు, ఈజీగా మురికైపోద్ది అనమాట. సో బెటర్ కొన్ని రోజుల తర్వాత కేసుని అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ ఫోన్ చూసుకుంటే మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉండేది మార్ష్మెల్లో బ్లూ కలర్, లెదర్ వేరియంట్ ఇది. దాంతోపాటు హాట్ పింక్ అని, అది కూడా లెదర్ వేరియంటే. కాకపోతే ఈ లెదర్ అనేది చాలా సాఫ్ట్ ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే మీకు లాంగ్ రన్ లో ఈజీగా మురికైపోతుంది. మీరు ఏదైనా మీ చేతిలో ఉన్న మట్టిగా ఉన్నా పట్టుకోగానే మరకలు పడిపోతాయి అనమాట. నా దగ్గర ఉన్న రోజులు చాలా జాగ్రత్తగా యూజ్ చేశాను, పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాను అనమాట. అంత జాగ్రత్తగా యూజ్ చేశాను. సో అంత జాగ్రత్తగా నేను వాడలేను, నేను రఫ్ అండ్ టఫ్ వాడతాను అనుకుంటే మాత్రం మీకు థర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఫారెస్ట్ బ్లూ అని ఉంటుంది. సో ఆ కలర్కి వెళ్ళిపోతే అది మీకు మ్యాట్ ఫినిషింగ్, లెదర్ వేరియంట్ ఉండదు, మ్యాట్ ఫినిషింగ్. సో మీకు ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది. కింద మెయిన్ స్పీకర్స్ ఉన్నాయి, Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకునే స్లాటే ఉండదు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి అండ్ ఒక ఫ్లాష్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా బాగానే ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. మేజర్ గా నాకు మోటోలో బాగా నచ్చింది ఫార్మ్ ఫ్యాక్టర్. సన్నగా పొడుగ్గా ఉంటుంది అనమాట. సో ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ మీకు ఏ ఫోన్ లో దొరకదు, అంత మంచి ఫార్మ్ ఫ్యాక్టర్ ఇది. రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న మాత్రం మీకు చాలా బాగా నచ్చుద్ది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీలో మాత్రం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ నాకు దీనిలో బాగా నచ్చింది డిస్ప్లే. ఇది మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది POLED డిస్ప్లే. మాక్సిమం రిఫ్రెష్ రేట్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ లోకి వెళ్ళి. 60 Hz, 120 Hz, 144 Hz రిఫ్రెష్ రేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ 144 Hz అనేది మీరు గేమ్స్ ఆడలేరు అనమాట. జనరల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా వాటికి బాగుంటుంది, కానీ గేమ్స్ లో మీకు 144 Hz సపోర్ట్ అయితే ఉండదు. అండ్ బ్రైట్నెస్ ఇండోర్ లో నేను చెక్ చేసినప్పుడు మాక్సిమం బ్రైట్నెస్ 800-850 nits దాకా వచ్చింది. ఓకే, ఇండోర్ లో సఫిషియంట్. అండ్ అవుట్డోర్ లో వీళ్ళు క్లెయిమ్ చేయడమే 1600 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. బట్ నాకు ఇంచుమించు 2100 నుంచి 2200 nits దాకా వచ్చింది అవుట్డోర్ లో మాత్రం మీకు సన్లైట్ విజిబిలిటీ ప్రాబ్లం ఉండదు. అండ్ కలర్స్ చాలా వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి, బూస్టెడ్ కలర్స్. ఏది చూసినా మీకు చాలా బూస్టెడ్ గా కనిపిస్తుంటాయి. సో మీకు అది నచ్చదు అనుకుంటే మాత్రం సెట్టింగ్స్ లో కలర్స్ అనేవి నేచురల్ గా పెట్టుకోవచ్చు. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నేను HDR వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు HDR ప్లే అవ్వట్లా. మేబీ ఏదైనా అప్డేట్ లో ఫిక్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి నాకే కాదు, సో మా ఫ్రెండ్స్ ఎవరెవరు ఫోన్ తీసుకున్నారు అందరిని అడిగాను, ఎవరికి HDR ప్లే అవ్వట్లేదంట. సో ఖచ్చితంగా మొబైల్ లోనే ఇష్యూ ఉంది. సో మేబీ అప్డేట్ లో ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో ప్రొటెక్ట్ చేశారు. సో ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంది. అండ్ యూట్యూబ్ లో అప్ టు 4K వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ Amazon Prime, Netflix ని HD క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. మంచి వైబ్రెంట్ కలర్స్, బూస్టెడ్ కలర్స్, ఎవ్రీథింగ్ ఆ ప్రైస్ కి మంచి డిస్ప్లే అనమాట. అండ్ దాంతోపాటు కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు జనరల్ యూసేజ్ లో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, కానీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు జారిపోతుంటది అనమాట, ఫింగర్స్ జారిపోతుంటాయి. అండ్ దాంతోపాటు ఇది కింద పడ్డా కూడా ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఈ మొబైల్ ని. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. సో 7S Gen 2 అనేది 20,000 నుంచి 25,000 రూపాయల లోపు దొరికే ప్రాసెసర్. ఇది కరెక్ట్ ప్రైసింగ్ తీసుకొచ్చారు. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 6,20,000 స్కోర్ చేసింది. అండ్ Geekbench స్కోర్స్ సింగిల్ కోర్ ఇంచుమించు 1000 స్కోర్ చేసింది. మల్టీ కోర్ ఇంచుమించు 3,000 స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాటల్ టెస్ట్ నేను చేసినప్పుడు మాక్సిమం 90% వరకు థ్రాటల్ అయింది. అండ్ స్టెబిలిటీ టెస్ట్ కూడా ఇది 99.6% స్టెబిలిటీ ఉంది. సో CPU స్కోర్స్ పరంగా ప్రాబ్లం లేదు, బట్ రియల్ టైం పర్ఫార్మెన్స్ ఏంటి? సో నేను BGMI ఆడాను. BGMI దీనిలో స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు, లేదంటే అల్ట్రా HDR లో కూడా ఆడుకోవచ్చు. మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ఆడితే మాత్రం మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మేజర్ ల్యాక్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు. ఆ ప్రైస్ కి ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసరే. కాకపోతే మీరు హై గ్రాఫిక్స్ పెడితే, అల్ట్రా HDR గ్రాఫిక్స్ పెడితే మాత్రం మీకు అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తుంటాయి, అక్కడక్కడ ల్యాగ్ అవుతూ ఉంటుంది. కొంచెంసేపటికి మొబైల్ కొంచెం హీట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా టెంపరేచర్ గన్తో చెక్ చేస్తే అంత హీటింగ్ లేదు. యాక్చువల్లీ 40-41 degrees ఉంది టెంపరేచర్. కాకపోతే మీరు ఆడుతున్నప్పుడు మాత్రం మీకు వార్మ్నెస్ బాగా తెలుస్తుంది అనమాట, చేతికి బాగా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అది ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే కాదు, నార్మల్ హీటింగే. సమ్మర్ కాబట్టి ఆ మాత్రం హీట్ అవుతుంది, కామనే. మీరు ఓవర్ హీటింగ్ అనుకోబాకండి. 41, 42, మ్యాక్స్ 42 degrees దాకా హీట్ అవుతుంది. సో పెద్ద ప్రాబ్లం లేదు. ఓవరాల్ గా గేమింగ్ కోసమే ఫోన్ తీసుకోవాలంటే మాత్రం ఇది వద్దు, కానీ దీనిలో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ నార్మల్ డైలీ యూసేజ్ కి ఈజీగా లాగేస్తుంది. మంచి ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాలే ఉన్నాయి. వేస్ట్ కెమెరాస్ 2 మెగాపిక్సెల్, మ్యాక్రోలు ఏమి ప్రొవైడ్ చేయలేదు. 2 కెమెరాస్. మెయిన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది Sony Lightyear 700C సెన్సార్ తో వస్తుంది. Sony LVT సెన్సార్స్ ఏంటంటే Sony IMX రేంజ్ ఉండదన్నమాట. Sony IMX టాప్ ఎండ్ ఉంటుంది.
దాని కింద ఎల్ఓడి సెన్సార్స్ వస్తాయి. అంత పర్ఫార్మెన్స్ మీకు ఎల్ఓడి సెన్సార్స్ లో ఉండదు. అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇదే మీకు మ్యాక్రో కెమెరా లాగా కూడా యాక్ట్ అవుతుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫస్ట్లీ డే లైటింగ్ లో వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరాస్ అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు, కొంచెం చీకటిగా వస్తున్నాయి అనమాట ఫోటోస్. కాకపోతే మ్యాక్రో కెమెరాస్ బాగున్నాయి. సో ఈ కెమెరా పక్కన పెట్టేసి మెయిన్ కెమెరా దగ్గరికి వస్తే ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్స్ 24mm, 35mm, 50mm 3 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో ఫోటోస్ తీసుకోవచ్చు. మెయిన్ గా దీనిలో 50mm ఫోకల్ లెంత్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ వీడియోస్ 2 కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ వీడియో కొంచెం యావరేజ్ ఉంది, అక్కడక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అవుతూ వైట్ బ్యాలెన్స్ కరెక్ట్ గా లేదు. సో వైడ్ యాంగిల్ పక్కన పెట్టేస్తే మ్యాక్రో వీడియో కూడా బాగుంది, మ్యాక్రో వీడియో క్వాలిటీ బాగుంది. అండ్ మెయిన్ కెమెరా 4K 30fps లో స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సో వీడియోస్ అనేవి చాలా స్టేబుల్ గా వస్తున్నాయి, కలర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ మీరు 1x కి 2x కి వైడ్ యాంగిల్ కి కెమెరాస్ మధ్య స్విచ్ అవ్వచ్చు. 1x 2x కి మీరు స్విచ్ అయ్యేటప్పుడు కోర్స్ ఒకటే కెమెరా జూమ్ అవుతుంది కాబట్టి మీకు స్మూత్ యానిమేషన్ ఉంటుంది. అదే మీరు వైడ్ యాంగిల్ నుంచి 1x కి షిఫ్ట్ అయ్యేటప్పుడు కెమెరా లెన్సులు మారుతుంది కాబట్టి మీకు స్విచ్చింగ్ అనేది అంత స్మూత్ గా లేదనమాట, కొంచెం స్ట్రక్ అయ్యి వచ్చినట్టు ఫ్రేమ్ డ్రాప్ అయినట్టు వస్తుంది అనమాట. సో లెన్సుల మధ్య స్విచ్ అవడం అనేది కరెక్ట్ గా లేదు. అండ్ నైట్ మోడ్ లో వైడ్ యాంగిల్ కెమెరాస్ చాలా డార్క్ గా వస్తున్నాయి, బట్ మెయిన్ కెమెరా ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ 24mm, 35mm, 50mm అన్ని బాగా వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. వీడియో 4K 30fps స్టెబిలైజేషన్ నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఓకే బానే ఉంది నైట్ మోడ్ లో. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇందులో హారిజాన్ మోడ్ అని ఒకటి ఇచ్చారు. హారిజాన్ మోడ్ అంటే మీరు హారిజాన్ మోడ్ ఆన్ చేస్తే మీరు ఏదైనా ప్రోడక్ట్ ఫోకస్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తే మీరు ఫోన్ ని ఎలా తిప్పినా కూడా ఆ ప్రోడక్ట్ అనేది అలాగే ఉంటుంది అనమాట. స్క్రీన్ మీద చూడొచ్చు. కెమెరా ఎన్ని డైరెక్షన్స్ తిప్పినా కూడా ఆబ్జెక్ట్ అనేది స్టేబుల్ గా ఉంది, తిరగట్లేదు అనమాట. సో ఇది హారిజాన్ వీడియోస్ బాగానే ఉంది, కానీ మీరు తిప్పేటప్పుడు లైట్ గా షేకింగ్ అవుతుంది ఫోన్. ఓవరాల్ గా బ్యాక్ కెమెరాస్ బాగున్నాయి, అక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే కనిపించలేదు. అండ్ ఫ్రంట్ కెమెరా డే లైటింగ్ లో ఫొటోస్ జూమ్ చేస్తే బాగా షార్ప్ గా వస్తుంది. అండ్ పోర్ట్రేట్స్, ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ వీడియో మాక్సిమం 4K 30fps రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే మీకు కొంచెం వైడ్ వస్తుంది, కాకపోతే షేకింగ్ వస్తుంది. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే ఇది OIS కాదు EIS ఉంటుంది. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే కొంచెం జూమ్ అవుతుంది, స్టేబుల్ గా వస్తుంది, బాగుంది ఫుటేజ్ అయితే. కాకపోతే నైట్ టైం మాత్రం మీకు డీసెంట్ ఫోటోస్ వస్తున్నాయి, అంత గొప్పగా రావట్లేదు. వీడియోస్ మాత్రం కొంచెం నాయిసీగా వస్తున్నాయి. ఫ్రంట్ క్యామ్ నైట్ మోడ్ లో అంత గొప్పగా లేదు, కానీ బ్యాక్ కెమెరా డే టైమ్ లో నైట్ టైమ్ లో బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఓవరాల్ గా మంచి కెమెరాస్, ఆ ప్రైస్ లో మంచి కెమెరాస్, నాకు మేజర్ కంప్లైంట్స్ ఏం లేవు. కాకపోతే కెమెరా ల్యాక్స్ ఎక్కువ ఉన్నాయి. మోటో ఇది ఒక్కటి సెట్ చేసుకుంటే బాగుండు. ఇంతకుముందు మోటోలో కెమెరాస్ కూడా బాగాలేవు, బట్ మోటో H50 Proలో చాలా బాగా తీసుకొచ్చారు. దీనిలో కూడా చాలా బాగున్నాయి కెమెరాస్. కాకపోతే కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు ల్యాగ్ అవుతుంటది అనమాట. మీరు షటర్ బటన్ నొక్కుతుంటే ఆ ఫొటోస్ పడవు, ఎక్కువసేపు ఎండలో వాడినా ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. సో అదొక్కటి మోటో ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎనీవే కెమెరాస్ అయితే దీనిలో బాగున్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే చార్జర్ కూడా ఇచ్చుంటారు. 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇంచుమించు 50 minutes టైం పడుతుంది. ఒక మీడియం యూజర్ కి యావరేజ్ స్క్రీన్ టైం ఒక 7 hours స్క్రీన్ టైం అయితే వస్తుంది ఈజీగా. నేను చెక్ చేసినప్పుడు దాంతో పాటు ఒక 10% బ్యాటరీ మిగిలింది. ఈజీగా ఒక 7 నుంచి 7.5 hours వరకు స్క్రీన్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది గూగుల్ అలర్ట్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డింగ్ చేసినప్పుడు అవతల పర్సన్ కి నోటిఫికేషన్ వినిపిస్తుంది. అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో వాటర్ రెసిస్టెంట్ కంప్లీట్లీ ఆఫర్ చేసేది ఇది ఒకటే అనమాట. రిమైనింగ్ అన్ని IP64, IP54 ఇలా ఉంటాయి, కానీ IP68 రెసిస్టెంట్ మాత్రం ఇది ఒకటే. కంప్లీట్ గా దీన్ని నీళ్ళలో ముంచొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇది స్టాక్ ఆండ్రాయిడ్ తో కాదు, ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేశారు. హలో UI అని తీసుకొచ్చారు. ఇప్పుడు మోటో ఫోన్స్ అన్ని హలో UI తో వస్తున్నాయి. సో నేను లాస్ట్ ఇయర్ మోటో H40 నియోలో కూడా చెప్పాను, మోటోలో వీళ్ళు చేంజెస్ చేస్తే బాగుంటుంది. లైక్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎస్పెషల్లీ నాకు ఎందుకో స్టాక్ ఆండ్రాయిడ్ నచ్చదు, ఎందుకంటే ఎక్కువ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉండవు. కానీ ఇప్పుడు ఆ కస్టమైజేషన్ ఫీచర్స్ అన్ని కూడా దీనిలో తీసుకొచ్చారు. హలో UI చాలా బాగుంది. దీనిలో మెయిన్ గా స్మార్ట్ కనెక్ట్ అనే ఫీచర్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనం పీసీకి కానీ టీవీకి కానీ కనెక్ట్ చేసుకొని యాప్స్ అనేవి స్ట్రీమ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షేరింగ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. దాంతో పాటు పర్సనలైజ్ లోకి వెళ్తే అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు వాల్ పేపర్ కానీ థీమ్స్ కానీ ఫాంట్స్ కానీ ఐకాన్ షేప్స్ కానీ కలర్స్ కానీ లాక్ స్క్రీన్ లో మీకు నోటిఫికేషన్స్ ఎలా కనిపించాలి, కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఉన్న యాప్స్ అన్ని మీరు ఏదైనా కంప్లీట్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ కంట్రోల్ సెంటర్ కూడా చేంజ్ చేశారు. నార్మల్ క్లాసిక్ లో మీకు నార్మల్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మోటర్న్ స్టైల్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది బాగుంది చూడడానికి. కంట్రోల్ స్టైల్ అయితే రైట్ సైడ్ నుంచి మీకు కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి మీకు నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. దాంతోపాటు మీకు కొన్ని గెస్చర్ సపోర్ట్ తీసుకొచ్చారు. లైక్ సైడ్ బార్ మీకు OnePlus ఫోన్స్ లో ఉంటుంది, సైడ్ బార్ తీసుకొచ్చారు. క్విక్ లాంచ్ అని, లైక్ ఒక యాప్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది. ఇలా చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు. బ్యాటరీలో కూడా అడాప్టివ్ బ్యాటరీ అని, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అని, ఇట్లా చాలా ఆప్షన్స్ తీసుకొచ్చారు. ఓవరాల్ గా ఇంతకుముందు స్టాక్ ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే ఈ హలో UI అనేది చాలా బెటర్ ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది హలో UI. వీళ్ళు తీసుకొచ్చింది Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తో వస్తుంది. 3 years OS అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా ఫోన్ గురించి అయితే. అండ్ మేజర్ గా ప్రైసింగ్, వీళ్ళు 2 మోడల్స్ తీసుకొచ్చారు. 8GB RAM 128GB మోడల్ 23,000 రూపాయలకి వస్తుంది. 12GB RAM 256GB మోడల్ 25,000 రూపాయలకి వస్తుంది. 25,000 కి రికమెండ్ చేయను, కానీ బేస్ మోడల్ 23,000 కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అవి వాడుకుంటే బేస్ మోడల్ 21,000 రూపీస్ కి వస్తుంది.
21,000 కి మంచి ఫోన్, చాలా మంచి ఫోన్. ఆ ప్రైస్ లో దీనికన్నా బెటర్ ఫోన్ 21,000 లో అయితే ఏం లేదు. చాలా మంచి ఫోన్ ఇది. ఎక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని డిపార్ట్మెంట్స్ కి సమానంగా న్యాయం చేస్తుంది. అయితే మోటోలో అప్డేట్స్ అనేవి కొంచెం లేట్ చేస్తుంటారు, ఇది ఒక్కటే ప్రాబ్లం. అక్కడక్కడ కెమెరా ల్యాక్స్ అవుతున్నాయి, అది ఒప్పుకుంటాను, కెమెరా ల్యాక్స్ అవుతున్నాయి. ఓవరాల్ గా మీరు 21,000 కి ఫోన్ తీసుకోగలిగితే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక రైట్ చాయిస్ తీసుకున్నట్టు. మంచి ఫోన్ ఇది. సో అప్డేట్స్ పెద్ద ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం ఈ ఫోన్ ని 21,000 కో లేదంటే 23,000 రూపీస్ కూడా ఈ ఫోన్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.